సార్ ఇప్పుడు వెంకటేష్ గారి సినిమా అంటే చిన్న బడ్జెట్ తో తీసిన సినిమా అయినప్పటికీ కూడా భారీగానే నడుస్తోంది మనం చూస్తే గనక. ఇక 500 కోట్లతో 1000 కోట్లతో తీసినటువంటి సినిమాలు ఎలా ఉన్నాయంటారు, మీరేం చెప్తారు? ఎప్పుడు చిన్న సినిమా బాగుంటుంది, చిన్న నిర్మాత బాగుంటాడు. చిన్న సినిమా అనేది పెద్ద హిట్ అవుతుంది, పెద్ద సినిమా అనేది ఒక జోజమాటతో సమానం. ఎందుకు జోజమాటతో సమానం అనంటే 1000 కోట్లు మనం పెడతాము, సినిమా హిట్ అయితే మనకి దాని మీద రాబడి తక్కువ వస్తుంది, తేడా వస్తే మొత్తం పోతుంది. అదే చిన్న సినిమాకి నష్టం వస్తే తక్కువ నష్టం వస్తుంది, లాభం వస్తే 10 లాభం వస్తుంది. అందుకే చిన్న సినిమా బాగుండాలి అని కోరుకుంటాం. పెద్ద సినిమా చిన్న సినిమా రెండు బాగుండాలి. అంటే రెండు ఇండస్ట్రీలో ఉంటేనే ఏది బాగుందని తెలుస్తుంది. కనుక మనం ఒకటే సినిమా రిలీజ్ అయితే అది నచ్చదు. కనుక మనం ఇప్పుడు ఏదైనా ఆలోచించుకోవాల్సిన విషయం ఏంటంటే, సంక్రాంతికి వస్తున్నాడు పెద్ద హిట్, డాకుమార సెకండ్, గేమ్ చేంజర్ యావరేజ్ లేదు అంటున్నారు. కానీ నాకు నచ్చిన సినిమా గేమ్ చేంజరే. ఓకే, కలెక్షన్స్ ఉన్నాయా లేవా అని దానికి డిస్కషన్కి వెళ్ళట్లా. గేమ్ చేంజర్ అనే సినిమా ఒక సబ్జెక్ట్ ఉన్న సినిమా, ఒక సమాజానికి పనికొచ్చే సినిమా, హీరో ప్రాణం పెట్టి చేసిన సినిమా. హీరో అనేది మొత్తం టోటల్గా నా భూతో నా భవిష్యత్తు, ఆయన యాక్టింగ్కి మనం ఫిదా అయిపోతాం. అలాగే యాక్టింగ్ చేసాడు. ఒక రంగస్థలం తర్వాత ఒక త్రిబుల్ ఆర్ తర్వాత గేమ్ చేంజర్, ఆయన యాక్టింగ్కి మనం ఊహకు కూడా అందదు. కనుక ఊహకు కూడా అలాంటి సినిమాలో నచ్చకపోవచ్చు. ఓకే, ప్రజలకి ఏంటంటే మనం మంచి చెప్తే నచ్చదు. ఉదాహరణకి హెల్మెట్ పెట్టుకోండి అంటే ఎవరైనా పెట్టుకుంటారా? చూడరు. అదే మనం కత్తి పట్టుకొని అక్కడ తిరుగుతున్నాడు అనుకో, అసలు ఆ కత్తితో ఎవరు నరికేస్తాడు, నన్ను నరుకుతాడు, ఇంకొకరు నరుకుతాడని ఇది కూడా నించొని చూస్తారు. అంటే ఆ సమాజంలో మనం ఉన్నాం కాబట్టి దాంట్లో ఈ సినిమా శంకర్ గారు తీసిన మెసేజ్ ఓరియంటెడ్ లో ఒకప్పుడు భారతీయుడు హిట్ అవ్వచ్చు, జెంట్లమెన్ హిట్ అవ్వచ్చు, ఒక్కడి హిట్ అవ్వచ్చు. ఈ సినిమా జనాలకు ఎక్కకపోవచ్చు. రెండోది, ఇది కాకుండా దీంట్లో దిల్ రాజు గారు చేసింది ఒక తప్పు ఉంది. చాలా మేధావిని అన్న డైరెక్టర్ శంకర్ గారు తప్పు చేశారు. చాలా మేధావిని, నేను డిస్ట్రిబ్యూటర్ని ఎగ్జిబ్యూటర్ని, నా ఎంత టోర్ లేడు, నేను రేవంత్ రెడ్డి గారి తర్వాత నేనే రేవంత్ రెడ్డి అన్న టైప్లో ఫీల్ అవుతున్నాను దిల్ రాజు గారు. నాకు తెలియదా, నాకు ఇండస్ట్రీ కోసం నేను ఎన్ని సినిమాలు రిలీజ్ చేస్తానని చెప్పిన ఈ పెద్ద మనిషి, ఆయనకి తెలియదా నేను అడుగుతున్నా. 30 సంవత్సరాల నుంచి 9వ తారీఖు 10వ తారీఖు సినిమా రిలీజులు ప్లాపలు అవుతాయని తెలియదా అని అడుగుతున్నా. ఎందుకు అంటే ఆయన మేధావు కదా, ఆయన మనం చెప్తే విండు. కానీ ఇప్పుడు ఎందుకు అడుగుతున్నానంటే, 30 సంవత్సరాల నుంచి 6 నెలల ముందు ఒక సంక్రాంతి పండగకి తల్లి దగ్గరికి పిల్లలు రావాలి, పిల్ల దగ్గరికి తల్లులు రావాలి, మన కుటుంబం అంతా కూడా మన ఇల్లు పాది మన ఊర్లో పండగ చేసుకుందామని ప్రతి ఒక్కరు 6 నెలల నుంచి టికెట్లు బుక్ చేసుకొని ప్లానింగ్ ప్రకారం ఫ్లైట్లు అవ్వచ్చు, ట్రైన్లు అవ్వచ్చు, బస్సులు అవ్వచ్చు, ఈ ప్రయాణంలో ఉండి 12వ తారీఖు సెటిల్ అవుతారు. ఇది ప్రతి సంవత్సరం జరుగుతున్న ఒక ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రాంలో 10వ తారీఖు, 9వ తారీఖు, 10వ తారీఖు, 11వ తారీఖు, 12వ తారీఖు అందరూ ఎవరికి వాళ్ళు ప్రయాణాల్లో ఉండేటప్పుడు 10వ తారీఖు తీసుకొచ్చి సినిమా రిలీజ్ చేయడం మీ ఆంతర్యం ఏంటి? ఓకే, నేను చాలా మేధావని అని చెప్పి 10వ సినిమా, 12వ సినిమా, 14వ సినిమా వేశారు. ఇదే సినిమా 13 వేయొచ్చుగా, ఇదే సినిమా 12 వేయొచ్చుగా. మీరు ఇదే సినిమా డేట్లో అతడు చూడండి, నెంబర్ 1 చూడండి, మీరు అలాగే ఒక్క మగాడిని చూడండి. సో మెనీ మూవీస్